హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. సో దానికి ఒక 2 days ముందు మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నామో అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే ఆ ఫంక్షన్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరితోని. ప్రీవియస్గా జరిగిన ఫంక్షన్స్కి మిగిలిపోయిన ఈ టిఫిన్ ప్లేట్స్ అండ్ వాటర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా మేము ఒక దాంట్లో అయితే పెట్టామన్నమాట. సో అవి ఇప్పుడైతే మేము తీస్తున్నాము, ఎందుకంటే మాకు ఈ ఫంక్షన్కి అయితే యూజ్ అవుతాయని చెప్పేసి తీస్తున్నాము. సో ఇవి ఉండంగా కూడా మళ్ళీ కొనడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇవైతే కౌంట్ చేసుకుంటున్నాము. మేము ఎంతమందిని ఇన్వైట్ చేసామో అంతమందికి అయితే సరిపడా అయితే ఉన్నాయండి. సో ఇంకా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో మిగిలినవి మళ్ళీ దాంట్లోనే అయితే పెట్టేసామన్నమాట. సో మెయిన్గా ఇక్కడ వాటర్ గ్లాసెస్, టిఫిన్ ప్లేట్స్, స్పూన్స్ ఇవైతే అన్నీ అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాము. సో ఇక్కడ మా వారు ఏంటంటే కౌంట్ చేస్తున్నారనమాట. సో ఎంతమందిని అయితే ఇన్వైట్ చేసామో దానికి కొన్ని ఎక్కువగానే అయితే తీసుకెళ్ళామన్నమాట. సో అది అక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో చూసారు కదా, అక్కడ వాటర్ గ్లాసెస్ అండ్ టిఫిన్ ప్లేట్స్, స్పూన్స్ అయితే ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు డోర్కి కొంచెం ప్రాబ్లం అయితే అయిందండి, అంటే చిన్న హోల్ లాగా అయిందనమాట. సో ఇంకా ఈరోజు ఆ డోర్ మొత్తం అయితే చేంజ్ చేపిస్తున్నారు, మా ఓనర్ ఆంటీ వాళ్ళే చేంజ్ చేపిస్తున్నారనమాట. సో ప్రీవియస్గా డోర్ చూసారు కదా, సో దాని ఫిట్టింగ్ అంతా కూడా తీసేసి పక్కనైతే పెట్టారు. ఇది వచ్చేసి న్యూ డోర్. యాక్చువల్గా నేను ఇది సింగిల్ డోరే ఫిట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ దీన్ని మిడిల్లోకి కట్ చేసి 2 doors లాగా అయితే పెట్టారనమాట. సో ఇక్కడ చూసారు కదా, మనం డోర్స్ అటాచ్ చేయడానికి ఐరన్వి పెడతాం కదండి, సో అవి కూడా తీసేసారనమాట. మొత్తం కొత్తగా అయితే పెట్టేశారనమాట అవి. అండ్ మనం లాక్ వేసుకునేవి ఉంటుంది కదా, సో అది కూడా అన్నీ అయితే కొత్తగా అయితే పెట్టించాము. సో ఫైనల్గా ఈ డోర్స్ని అయితే ఇలా సెట్ చేస్తారు. ఇంకా మొత్తం అయితే డ్రిల్ చేశారు కాబట్టి ఆ డస్ట్ అంతా కూడా కింద అయితే ఉందండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నాకు పెద్ద పనే ఉందన్నమాట. మొత్తం మూడ్చి అయితే నీట్గా తుడవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి లాక్ కూడా ఫిట్టింగ్ చేయడానికి అయితే మెజర్మెంట్ తీసుకొని అయితే లాక్ వేస్తాం కదండి, గొల్లం అంటారు కదా, సో అది కూడా పెడుతున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైన కింద అండ్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ వచ్చేలాగా అయితే వాళ్ళు చూస్తున్నారనమాట మెజర్మెంట్ తీసుకొని. ఇంకా డే అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే అనమాట. ఇంకా దీని తర్వాత రోజే మాకు ఫంక్షన్ అనమాట. సో మాకుంది ఒక్కరోజే టైము, ఎందుకంటే ప్రీవియస్ డేస్ మొత్తం ఆయనకి వర్క్ ఉంది కాబట్టి మేమేమీ అయితే ప్రిపేర్ చేసుకోలేదన్నమాట. సో బయట తేవాల్సినవి అని చాలా అయితే ఉన్నాయి. వెజిటబుల్స్ తీసుకోవాలి, గ్రాసరీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ రేపు ఫంక్షన్కి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసుకోవాలి. యాక్చువల్గా మేము ప్రీవియస్గా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే బండి అయితే తీసుకొచ్చాము, మా ఓన్ బండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి. సో ఆల్రెడీ మీరు ఎవరైనా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అది మళ్ళీ హైదరాబాద్లో మేము వెళ్ళిపోయాం కాబట్టి హైదరాబాద్లో పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళది. సో యాక్చువల్గా అది తీసుకున్నాం కానీ అది అసలు పని చేయలేదండి. అక్కడే మాకు ఒక 40 minutes దాకా అయితే వేస్ట్ అయిపోయిందనమాట. సో తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడిగి వాళ్ళది తీసుకొని అయితే ఇంకా ఫస్ట్ మార్కెట్కి అయితే వచ్చాను. ఇంకా తర్వాత నేను కూడా ఎక్కువ షాపింగ్ అదంతా అయితే తీయలేదండి, ఎందుకంటే నాకున్న కొంచెం టైంలోనే నేను వ్లాగ్ షూట్ చేసుకొని ఇదంతా చేయాలంటే కొంచెం టఫ్ అయిపోతుందని చెప్పేసి నేను ఓన్లీ మార్కెట్ దగ్గర జస్ట్ అలా క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా అన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. సో మేము వచ్చేసరికి అయితే ఈవినింగ్ అలా అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము బయట పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అత్తయ్య ఏంటంటే రేపు మార్నింగ్ పులిహారలోకి అయితే దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో దానికోసం అయితే ఇక్కడ టమాటా, దొండకాయ అండ్ వంకాయ కాంబినేషన్ అయితే పికిల్ అయితే రెడీ చేస్తున్నారు. సో పికిల్ మీ అందరికీ తెలిసిందే ఎలా ప్రిపేర్ చేస్తాము అని చెప్పేసి. సో ఇంకా మేము కూడా అవన్నీ కూడా చక్కగా ఉడికించుకున్నాము. అండ్ పులిహారలోకి వచ్చేసరికి ఉంటుంది కదండి పులిహార కలిపే పులుసు, సో అది కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో పులిహార వచ్చేసి మేము చింతపండు పులిహార అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే అవన్నీ అంటే ఆ బుడగల్లాగా ఇలా పైకి అయితే తెరులుతుందనమాట. సో బయట అయితే చూస్తారు కదా పొయ్యి మీద ఎలా పడుతుందో. ఇంక ఇక్కడ చింతపండుది పులిహార కోసం అయితే ఇది కూడా రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇది కూడా నార్మల్గా అందరూ చేసుకునే ప్రాసెసే అండి, చింతపండు పులిహార. సో ఇంకా నేను అదైతే ఏం షేర్ చేయట్లేదు. ఇంకా అక్కడైతే గ్రేవీ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయి, అంటే మనకి దోసకాయ పచ్చళ్ళలో గుజ్జు ఉండాలి కదా, సో దానికోసం అయితే అక్కడ మేము అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే దోసకాయ అయితే మొత్తం పీల్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మేము 3 దోసకాయలు అయితే తీసుకున్నామండి, కానీ 2 దోసకాయలలో సీడ్స్ అనేవి
చేదుగా ఉన్నాయన్నమాట. ఒక్క దోసకాయ మాత్రమే సీడ్స్ మంచిగా ఉన్నాయన్నమాట. సో ఆ 2 దోసకాయలలో సీడ్స్ తీసేసి ఆ పైన కొంచెం ఒక లేయర్ అనేది తీసేసామన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఆ మిగతా పార్ట్ ఉంటుంది కదా, సో కండ అంటారు కదా, సో అది నీట్గా మొత్తం అయితే తీసేసి అది కూడా ముక్కలు చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ నేనేంటంటే కత్తిపీటతో ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను. అంటే మనకి అలవాటు తప్పింది. సో మేము చిన్నగున్నప్పుడైతే ఇట్లా కత్తిపీటలు అయితే యూజ్ చేసాం, కానీ తర్వాత అయితే ఇంకా చాక్ అలవాటు పడిపోయామన్నమాట. అస్సలు రాలేదు నాకు. సో మళ్ళీ అయితే చాక్ పట్టుకొని అయితే ఇంకా మళ్ళీ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పచ్చళ్ళలోకి చాలా సన్నగా, అంటే సన్నగా కట్ చేశానండి. సో ఇంకా చాలా టైం అయితే పట్టిందనమాట. సో చూడండి, ఇక్కడ మీకు చూపించేస్తాను. చూసారా ఎంత సన్నగా కట్ చేశారో. సో మనకి లావుగా ఉన్నా కానీ అంత పికిల్ అంత తినాలనిపించదు అనమాట. సో సన్నగా ఉంటే ఏంటంటే మంచిగా అది మనకి పచ్చడి పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా ఇలా సన్న సన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇంకా అందుకే ఇలా సన్నగా అయితే కట్ చేశాను. సో సీడ్స్ లేనివి అయితే 2 దోసకాయలు అయితే కట్ చేసుకున్నాము. సీడ్స్తో అయితే ఒక దోసకాయ అయితే కట్ చేసుకున్నాము. ఇంక ఈ దోసకాయ పచ్చడిలోకి నార్మల్గా అందరు ఇలా క్యారెట్ యూస్ చేస్తారో లేదైతే తెలియదండి. సో మేమైతే ఈరోజు ఈ దోసకాయ పచ్చడిలో క్యారెట్ తురుము కూడా యూస్ చేసాము. అసలు టేస్ట్ చాలా బాగుందండి. అంటే ఫైనల్గా పచ్చడి అంతా కలిపిన తర్వాత మనకి అందులో క్యారెట్ ఉన్నదని కూడా తెలియదు అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా వచ్చింది. సో క్యారెట్ తురుము అదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని క్యారెట్ తురుము అండ్ దోసకాయ ముక్కలు బాగా ఆ ఉప్పు పట్టేలాగైతే కలుపుకోవాలన్నమాట చేత్తోని. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇందాక ఏదైతే గ్రేవీ కోసం రెడీ చేసుకున్నామో గుజ్జు కోసం, సో అదంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ దోసకాయ ముక్కలలో వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. సో ఆ ముక్కలకు కూడా మంచిగా ఈ గుజ్జు అనేది పట్టాలన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడైతే ఒక్కసారి అయితే నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి. సో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి నాకు కొంచెం అయితే తక్కువ అయినట్టు అనిపించింది. సో మళ్ళీ అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసామన్నమాట. ఇంకా ఆబ్వియస్గా ఇంట్లో ఏదైనా మనం ఫంక్షన్ వస్తుంది, ఏదైనా ప్రిపరేషన్స్ చేసినప్పుడు ఎన్ని గిన్నెలు వస్తాయి కదండి. సో అలా నాకు ఆ షింక్ అంతా నిండిపోయిందనమాట. ఇప్పుడు అవన్నీ వాష్ చేయాలి. ఇంకా ఇక్కడైతే కొన్ని వాష్ చేసిన గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను. సో అవి సర్దిన తర్వాత అయితే ఆ షింక్లో గిన్నెలు కూడా మొత్తం అయితే కడిగేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నా ఛానల్ అనేది గ్రో అవుతుందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను చేసే వీడియోస్లలో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్ ద్వారా అయితే నాకు పింక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అది రెడ్యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహార కోసం కూడా చింతపండుది అది గ్రేవీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పచ్చడి వచ్చేసి తాలింపు అయితే పెట్టాలి. సో నేను ఆల్రెడీ ఫస్ట్ కడిగేసానండి గిన్నెలు, మళ్ళీ ఎన్ని వచ్చాయో చూడండి షింక్లో. సో అవన్నీ కూడా మళ్ళీ ఈ తాలింపు అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అవన్నీ అయితే కడగాలి. సో అత్తయ్య బయట వేసుకొని కడుగుదామన్నారు. బట్ నాకు బయట కూర్చొని కడిగితే ఏంటంటే గంటలు గిన్నెలు కడిగినట్టు అనిపిస్తుంది. షింక్లో ఉంటే మాత్రం నేను ఫాస్ట్గా అయితే తోమేస్తానమాట. సో అందుకే ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా షింక్లో అలా ఉంచేసాను. ఇక్కడ వచ్చేసి తాలింపులోకి కొత్తిమీర అయితే కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా తాలింపుకి వచ్చేసి ఇక్కడ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఎండుమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఇంకా మనకి పోపు దినుసులు ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా వేసుకొని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆ తాలింపును వచ్చేసి ఇంకా ఇలా పచ్చడికి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. మొత్తం ఇంకా ఈ తాలింపు కూడా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత బాగుందో అండి టేస్ట్. అసలు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా దోసకాయ పచ్చడి చాలా నచ్చింది. నేను ఇంట్లో వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ దోసకాయ పచ్చడి దేంట్లోకి అని అంటే పులిహార కాంబినేషన్లో పెడదామని చెప్పేసి ఇంకా దోసకాయ పచ్చడి అయితే చేసామన్నమాట. సో ఉట్టి పులిహార పెట్టడం కన్నా ఇలా కొంచెం చట్నీ వేసుకొని పెడితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి మేము ఇలా దోసకాయ పచ్చడి అయితే చేసాము. సో ఇలా ఈ బాక్స్ దాంట్లోకి అయితే పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాం అనమాట. సో రిమైనింగ్ ఆ గిన్నెలు ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంకా అత్తయ్య ఏంటంటే బయట రేపు ఇవైతే మేము తీసుకెళ్ళాలండి. సో ఇత్తడి సామాన్లు, సో అవి ఏంటంటే కొంచెం చింతపండు వేసి అయితే రుద్దుతున్నారు. ఏంటో నేను చింతపండు వేసి రుద్దితే అస్సలు పోవండి. మా అత్తయ్యకి అయితే బాగా తెల్లగా అయితే వచ్చాయన్నమాట. సో నేను డీమార్ట్లో దొరికేవి అయితే యూస్ చేస్తానన్నమాట.
నాకైతే అంత రుద్ది తోమాలంటే అయితే హ్యాండ్స్ అయితే పెయిన్ వస్తున్నాయండి. సో అత్తయ్యకి ఏంటంటే అలవాటు అనమాట. ఏంటంటే చింతపండుతో రుద్దితే తొందరగా బ్లాక్‌గా అవ్వవని చెప్పేసి అయితే అన్నారనమాట. సో బిఫోర్ అయితే ఇలా ఉన్నాయండి వాష్ చేయకముందు. ఆఫ్టర్ ఎలా ఉన్నాయో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆలోపు అయితే అమ్మ అయితే వచ్చేసారనమాట. సో అమ్మ అయితే ప్రీవియస్ డేనే వచ్చారు. సో విజయవాడలో అయితే వాళ్ళ సిస్టర్ ఉంటారనమాట. ఆ రోజు అక్కడ ఉండి ఈ నెక్స్ట్ డే ఈవినింగ్కి అయితే వచ్చారనమాట. వచ్చి రాగానే వాళ్ళ మనవరాల దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి. వాళ్ళ మనవరాలేమో బాగా నిద్రలో అయితే ఉంది. సో 1 మంత్ తర్వాత మా కశ్మి మా మమ్మీని అయితే చూస్తుందనమాట. సో ఇక రాగానే అయితే ఇంకా తను లేపేసింది నిద్ర. ఇంకా ఏంటంటే మంచి నిద్రలో లేపేసింది కదా, సో కొంచెం ఏడుపు అనేది ఏడుస్తూ ఉందనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా అలా కొంచెం సేపు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో నేను ఫంక్షన్ అని చెప్పాను కదండి. సో అది వచ్చేసి మా పాప అన్నప్రసన్న అనమాట. సో దానికోసమే ముందు మేము చేసుకునే ప్రిపరేషన్స్ అన్నీ కొన్ని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను. మిగతావన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.